చెప్పాను కదండి, కలిసి దగ్గర ఒక 1/4 ఇంచు కుట్టు మందం వెడల్పులో 10 ఇంచుల పొడవు వరకు వేసుకున్న తర్వాత ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకున్నాను. ఇదిగోండి 1 ఇంచ్ విడిచిపెట్టాను, క్లియర్గా విడిచిపెట్టి మెజర్ వేసుకుంటున్నాను. ఇక్కడ కూడా 1 ఇంచ్ వచ్చింది. ఇప్పుడు పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఈ యొక్క మనం లెహంగా యొక్క భాగాన్ని కిందికి పెట్టేసి నడుము తయారు చేసుకున్న ఈ నడుము పట్టి భాగాన్ని మనం 1 ఇంచ్ వదిలిపెట్టేసి జాయిన్ చేసుకోవాలండి. 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టేసి ఇక్కడ స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం వెనుకకు ముందరికి అనుకుంటే క్లాత్ అనేది కుట్టు అనేది మనకు ఊడిపోకుండా ఉంటుంది. ఇలాగే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అలాగే కుట్టుకోవాలి. చివర మొదలు పెట్టాను కదండి, ఇప్పుడు ఈ చివరకు కూడా వెనకటి ముందరకు ఇలాగ అనుకుని కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు మనకు లెహంగా అనేది పై భాగం ఇలా లోపలికి ఖర్చులు వస్తుంది. నీట్గా లోపలి భాగానికి వస్తుంది. ఈ భాగం పైకి వస్తుంది, పైన నీట్గా అనిపిస్తుంది. కలర్స్ కూడా క్లియర్గా కనపడుతున్నాయి. మనం వేసిన కలర్స్ కూడా డిజైన్ కూడా సెట్ అయింది. చూడండి, నీట్ లైన్స్ మొత్తం లైన్స్ సెట్ చేసినప్పుడు ఇట్లా వస్తుంది. లేకపోతే ఈ ఎగువ దిగువ వచ్చినప్పుడు చూడడానికి అంత అందంగా అనిపించదు. కాబట్టి ఒక 2 ఇంచులు కటింగ్లో ఎక్స్ట్రా పెట్టేసి సెట్ చేయడం వల్ల ఇది అనేది నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు లైనింగ్ జాయిన్ చేయాలి. ఇప్పుడు పెట్టేసి ఈ ఖర్చు భాగం మనం ఇలా పెట్టేసుకున్న తర్వాత దీన్ని కదలకుండా ఇక్కడ పెట్టేసుకొని మొత్తం సెట్ చేసి చెక్ చేసుకుంటే మొత్తం పై క్లాత్ అటాచ్ చేసుకున్నాం కదా, అతికించుకున్నాం కదండి నడుము బెల్ట్కి. ఇప్పుడు లోపల భాగాన్ని లైనింగ్ భాగాన్ని అతికించుకుంటున్నాము. ఇప్పుడు ఈ ఖర్చులు అనేటివి మనం కుట్టేటప్పుడు నడుము బెల్ట్కు లోపల వైపుకు పోయే విధంగా చూసుకోవాలి. చూసుకొని ఈ సీదా ఉంది కదా మంచిగా ఉన్న క్లాత్, ఈ క్లాత్ను ఇలా నడుము బెల్ట్ యొక్క ఇది కరెక్ట్గా ఉండాలండి. ఖర్చులు లోపలికి పోవాలి. పై క్లాత్కు లోపల లైనింగ్ క్లాత్ కూడా ఖర్చులు లోపలికి పోవాలి. కుట్టేటప్పుడు కొంచెం చూడండి క్లియర్గా. ఇప్పుడు సమానంగా పెట్టి కుట్టాలి. 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టేసి కుట్టుకోవాలి. ఈ విధంగా సమానంగా కుట్టుకోవాలి. 1/2 ఇంచ్ మార్జిన్ వేసేసి ఈ చివరిలో ఆ చివరిలో కలిసే విధంగా కుట్టుకోవాలి. చివరి నుంచి ఈ చివరి వరకు సరిగ్గా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ నడుము పట్టి బెల్ట్ పెట్టిన దగ్గర కొంచెం వెనుకకు ముందు కనుక్కొని కుట్టేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకుంటే నడుము భాగం కరెక్ట్గా సరిపోయింది. పై క్లాత్ లైనింగ్ క్లాత్ ఇటువైపు చూడండి. ఇప్పుడు దీన్ని డబల్ కుట్టు వేసుకోవాలి. రెండోసారి కుట్టు వేసుకుంటే మనకు ఊడిపోకుండా ఉంటుంది.
ఇప్పుడు డబుల్ కుట్టు వేసుకున్న తర్వాత ఇట్లా క్లాత్ ఈ విధంగా ఉంటుంది కదా, దీన్ని మనం కరెక్ట్గా అనుకున్నప్పుడు ఈ యొక్క పై భాగం యొక్క ఖర్చులు లోపల వైపు, లైనింగ్ యొక్క ఖర్చు భాగం కూడా లోపలికి వస్తుంది. నీట్గా అనిపిస్తుంది, ఖర్చులు పైకి రాకుండా నీట్గా అనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని మనకు కరెక్ట్గా ఉండాలి కదా, ఒకసారి చూసుకో. ఇవి నడుము బెల్ట్ ఎంత నీట్గా వచ్చిందో చూడండి, పర్ఫెక్ట్గా వచ్చింది నడుము, నీట్గా చూడడానికి కూడా. ఇప్పుడు ఈ యొక్క మనం జిప్పు వేయడానికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 10 ఇంచుల వరకు మార్కు పెట్టుకుంటున్నామండి. ఖర్చుల వైపు 10 ఇంచుల వరకు మార్కు పెట్టుకొని ఈ యొక్క లైనింగ్ భాగాన్ని పై క్లాతును లైనింగ్ క్లాత్ను రెండు కలిపి ఒక 1/2 ఇంచ్ మందం వదిలిపెట్టేసి కుట్టు వేసుకుంటున్నాను. దీనివల్ల మనం జిప్పు వేసేటప్పుడు ఇబ్బంది లేకుండా నీట్గా వస్తుంది. ఇంకొక వైపు కూడా ఇదే విధంగా వేసుకోవాలి. వేయడానికి సింగిల్ టెన్షన్ మార్చాలండి పాదాన్ని. ఇప్పుడు ఈ 2 పాదాలు ఉంటుంది కదా, ఇది కాకుండా